జనాలు గడగడలాడుతారు. ఎవరు వస్తున్నారంటే యావత్ ప్రజానీకం ఆందోళన చెందుతుందో, ఎవరు వస్తున్నారంటే పడుచు పిల్లలు బయటలు ఎగిరిపోతాయో, ఆ ధీరోత్తమైన మనగాడే ఈ భగవాన్. రఘునాథరావు కొడుకైన రామకృష్ణను చంపుతుండగా లలిత అనే అమ్మాయి చూసిందట. ఆ పిల్ల కోర్టులో మనకి ఎదురు సాక్ష్యం చెప్తానంది. కానీ ఆ పిల్ల మన మీద సాక్ష్యం చెప్పకుండా వార్నింగ్ ఇచ్చాను. ఆ పిల్ల కోర్టులో మనకి ఎదురు సాక్ష్యం చెప్తానంది. కానీ ఆ పిల్లకి వార్నింగ్ ఇచ్చొచ్చాను. కానీ చెప్తానంది. అరే చిన్న, ఆ పిల్ల సాక్ష్యం చెప్తాను అంటే చేతగాని దద్దమ్మల చేతులు ముడుచుకొని వచ్చావా? లేదన్నా, నేను ఊరికే తిరిగి రాలేదు. మరి ఏం చేసావురా? దాని మానాన్ని దోచుకున్నాను. దాని శీలాన్ని అనుభవించాను. దాని ప్రాణాలు తీసుకొచ్చానన్నా. ఏది ఏది ఒక్కసారి చెప్పమ్మా. దాని మానాన్ని దోచుకున్నాను. శీలాన్ని అనుభవించాను. దాని ప్రాణాలు తీసుకొచ్చానన్నా. శాబాష్ తమ్ముడు, శాబాష్. అన్నకు తగ్గ తమ్ముడు అనిపించావురా. ఈ భయంకర భగవాన్ అంటే ఈ ప్రాంతం అంతా తెలుసు. ఈ భగవానికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో ఆ పిల్ల మానంతో, శీలంతో, ప్రాణంతో చూసేసి చూపించావు కదరా. శాబాష్ తమ్ముడు, శాబాష్. అన్నకు తగ్గ తమ్ముడు అనిపించావురా. కానీ ఒక చిన్న విషయం అన్నా. ఆ పిల్లని నేను చంపుతుండగా ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు చూశాడు. అతన్ని దారి తప్పించి నేను ఇలా వచ్చాను. ఓ, ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు చూశాడా? అయితే తప్పకుండా ఇక్కడికి వస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళి ముద్దు గుమ్మలతో ముచ్చట్లేసుకోరా. అలాగే అన్నా. మా గృహంలో ప్రవేశించారు. కారణమేమిటో రాననుకున్నావా? దారి తెలుసుకొని రావాల్సిన చోటుగా వచ్చాడు. పోలీసు వారికి మాలాంటి వాళ్ళ దగ్గర పని ఏమిటో? లలిత అనే అమ్మాయిని నీ తమ్ముడు చిన్న హత్య చేస్తుండగా నేను చూశాను. నన్ను చూసిన నీ తమ్ముడు తప్పించుకొని పారిపోయి ఇలా వచ్చాడు. మర్యాదగా నీ తమ్ముడిని నాకు అప్పగించు. హత్యలు చేయడమే
ఎక్కాలి. పోలీస్ స్టేషన్లకు జైళ్లకు కోర్టులకు మమ్మల్ని తీసుకెళ్లే దమ్ము చట్టానికి కానీ న్యాయస్థానానికి కానీ లేదు. ఏయ్ భగవాన్! ఇన్స్పెక్టర్ భవరంరావు చూడకముందే ఈ తమ్ముడిని నాతో పట్టించు, లేదా నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. చూడు మిస్టర్ రుద్రమనాయుడు, నేను రౌడీగా పుట్టాను, గుండాయిజంలో పెరిగాను. అలాంటి ఈ భగవానికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏయ్ భగవాన్! ఏయ్, నువ్వు రౌడీజంలో పట్టవచ్చు, గుండాయిజంలో పెరగవచ్చు, కానీ నా శక్తిని మాత్రం పరీక్షించకు. అవినీతికి అద్దం పట్టే ఏ ఏ ప్రభుత్వం 10 కాల చల్లగా ఉండాలందా? ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాలు పదవిలో కొనసాగాలందా? ఏ ఆఫీసర్ 58 సంవత్సరాలు ఉద్యోగం చెయ్యాలందా? మాలాంటి రౌడీలకు గుండాలకు అడుగులకు మడుగులొత్తుతూ మాకు బానిసత్వం చేయాలి, మా ఆజ్ఞను శిరస వహించాల్సింది లేదా? ఏయ్! జీవితం ఇది అమ్మ జీవితం, బతికితే అసలు ప్రాణం ప్రాణాలు. ఏయ్! పదవుల కోసం పడగల మాత్రం ప్రజానాయకులు డబ్బు కోసం కక్కుతుపడే అమాయకుల ప్రాణాలు తీసే ఈ తమ్ముడు లాంటి రౌడీలను నీతిని నిజాయితీని దక్షిణంగా నడి బజారులో హత్యలు చేసే మీలాంటి గుండాలను దేశ సౌభాగ్యాన్ని మంట కలుపుతూ దేశ వినాశనానికి కట్టడం కట్టుకున్న మీలాంటి సంఘమిత్రులని అంతమందించడానికి అవతరించిన జుడిషియల్ ఆఫీసర్ డాక్టర్ రుద్రమనాయుడు. అవినీతికి అద్దం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితమయ్యే పోలీస్ ఉద్యోగులు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళను ఎవరు ఏమి చేయలేరు. అరే భగవాన్! పదవి కోసం బానిసత్వం చేసే ప్రజానాయకులు ఉండవచ్చు, డబ్బు కోసం దాసోహం చేసే ఉద్యోగస్తులు ఉండవచ్చు, కానీ నాలాంటి సిన్సియర్ ఆఫీసర్తో తలపడితే తల 1000 మొక్కలవుతుంది. ఏయ్ ఇన్స్పెక్టర్, పవరుందని పొగరగా మాట్లాడుకు. రౌడీని దెబ్బ కొట్టినా, రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టినా చులోనో పడిపోగలవు. ఏయ్! ఈ కాకి బట్టలు వేసుకున్న రాజే నాకు తెలుసు ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోవాల్సి వస్తుందని. ఇలాంటి పట్టుకున్న రాజే నాకు తెలుసు ఇలాంటి గుండాలను ఎదుర్కోవాల్సి వస్తుందని. ఈ టోపీ నా తలపై పెట్టుకున్న రాజే నాకు తెలుసు మీ మెడలు వంచి 2 విరిచి మళ్ళీ కట్టాల మీ జీవితాలను జైల్లో గడిపే మీ చేత జైలు కూడా తినిపించవలసి వస్తుంది. మైండ్ ప్రసంగం ఆపి ఈ తమ్ముని నాకు అప్పగించు, లేదా కాల్ చేస్తా బద్మాష్. అరే ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని అరెస్ట్ చేసే ముందు నీలో మగతనం ఉంటే నన్ను ఎదుర్కొని ఆ తర్వాత నా తమ్ముని అరెస్ట్ చేయరా. నాకు